రీసెంట్గా ఒక 92 ఏళ్ల వ్యక్తి కేరళ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. పీస్ఫుల్గా కేరళలో బతుకుతూ ఉన్నారు. ఆయన పక్క ప్రాపర్టీలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అసలు మెయింటెనెన్స్ లేకుండా దాంట్లో పాములు తిరగడము, ఆ చెట్ల కొమ్మలు గాలికి వర్షానికి వీళ్ళ ఇంటి మీద పడిపోవడము. సో ఈయన చాలా ఏళ్ళ నుంచి మున్సిపాలిటీ వాళ్ళకి అర్జీలు పెట్టుకోవడము, డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరగడము, ఇలా 9 ఏళ్ళు సాగిన తర్వాత ఎక్కడి నుంచి రెజల్యూషన్ రావట్లేదు అని లాస్ట్కి ఇంకా గత్యంతరం లేక ఈ 92 ఏళ్ళ వృద్ధుడు కేరళ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను మున్సిపాలిటీని అప్రోచ్ అయినా వాళ్ళు సరైన యాక్షన్ తీసుకోలేదు అన్నప్పుడు హైకోర్టు ఏం చెప్పింది అంటే, కేరళ మున్సిపాలిటీస్ యాక్ట్ ప్రకారం దాంట్లో 412 సెక్షన్ ఏం చెప్తుంది అంటే, రైట్ ఆఫ్ పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఒక వ్యక్తిని ఆయన ప్రాపర్టీని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయనీయకుండా భంగం కలిగిస్తున్నట్టయితే డెఫినెట్గా మీరు వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు వితౌట్ సర్వింగ్ ఏ నోటీస్ అని. వెంటనే ఆయనకి రిలీఫ్ దొరికింది, ఆ చెట్లను అక్కడి నుంచి తొలగించాలి అని చెప్పడం జరిగింది. సో మీరు ఇటువంటివి ఏమైనా ఎదుర్కొంటున్నట్టయితే దెర్ ఆర్ మున్సిపాలిటీ యాక్ట్స్ అండి, వాటి త్రూ మనము రిజల్యూషన్కి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు మనం కూడా అప్రోచ్ అవ్వచ్చు కోర్టుకి.